సో రీసెంట్ గా మైకల్ మూవీ అయితే రిలీజ్ అయింది. అనుకున్నట్టే మూవీ కూడా సెన్సేషనల్ అయింది. మైకల్ జాక్సన్ మ్యూజిక్ అండ్ డాన్స్ లాగే అతని అవుట్ఫిట్స్ కూడా చాలా ఐకానిక్ గా ఉంటాయి. నాకు పర్సనల్ గా అతని అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్ గా ఈ ఐకానిక్ రెడ్ లెదర్ జాకెట్ 1983 లో రిలీజ్ అయిన థ్రిల్లర్ సాంగ్ లో జాక్సన్ ఈ రెడ్ జాకెట్ వేసుకున్నారు. అప్పట్లో మైకల్ జాక్సన్ కాన్సర్ట్స్ ఎక్కువ నైట్ టైం జరగడం వల్ల మైకల్ జాక్సన్ యొక్క కాస్ట్యూమ్ డిజైనర్ మైకల్ జాక్సన్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు సెంటర్ లో హైలైట్ అయ్యేలాగా ఈ రెడ్ జాకెట్ ని బ్లాక్ అవుట్ లైన్ తో డిజైన్ చేశారు. అప్పట్లో ఈ రెడ్ లెదర్ జాకెట్ పాప్ కల్చర్ లో చాలా ట్రెండ్ అయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ వన్ వచ్చేసి ఫెడోరా హ్యాట్స్. మన అందరి ఫేవరెట్ సాంగ్ అని బిలీ జీన్ సాంగ్ నుంచి ఈ ఫెడోరా హ్యాట్స్ చాలా పాపులర్ అయ్యాయి. మైకల్ జాక్సన్ డాన్స్ మూవ్స్ లో ఈ ఫెడోరా హ్యాట్స్ తో చాలా మూవ్స్ ఉంటాయి. మెయిన్ గా అతని ఐకానిక్ మూన్ వాక్ లో. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ అతని హెయిర్ స్టైల్స్. అసలు మైకల్ జాక్సన్ ఒరిజినల్ హెయిర్ స్టైల్ ఆఫ్రో కట్. ఇది 70s లో బాగా పాపులర్. బట్ లేట్ 80s లో కర్లీ షాగ్ హెయిర్ కట్ తో బాగా స్టైల్ చేశారు. అండ్ 90s లో వేవీ హెయిర్ ఇన్ మిడిల్ పార్ట్. అండ్ 2000s లో లాంగ్ స్ట్రైట్ హెయిర్. ఇలా ప్రతి ఏరాలో ఒక స్టాండర్డ్ ని సెట్ చేశారు. అసలు మైకల్ జాక్సన్ స్టార్డమ్ ఎంత పీక్ లో ఉండేదంటే అతని స్టేజ్ ప్రెజెన్స్ చూసి కొంతమంది ఫ్యాన్స్ ఆ హైప్ తట్టుకోలేక అన్కాన్షియస్ అయి పడిపోయేవారు. ఇంత లెజెండరీ స్టార్డమ్ ని లీడ్ చేసిన మైకల్ జాక్సన్ కూడా అతని లైఫ్ లో చాలా క్రిటిసిజం ఫేస్ చేశారు. అతని చైల్డ్హుడ్ నుంచి అతని లైఫ్ ఎండ్ అయ్యే వరకు ఒక గిల్ట్ అండ్ పెయిన్ అతను వెంటాడుతూనే ఉంది. అదంతా మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. దాని మీద ఒక సెపరేట్ రీల్ అప్లోడ్ చేస్తాను. అంతకంటే ముందు నా అకౌంట్ ని ఫాలో చేసి పెట్టుకోండి. ఉంటాను మరి. బాయ్ బాయ్.